వ్యాపారం. వ్యాపారంలో అభివృద్ధి చెందాలి అంటే గనక ఏ దిక్కున కూర్చుంటే ఎక్కువ మేలు జరుగుతుంది. అలాగే ఉన్నంతలో వ్యాపారాలు అభివృద్ధిలోకి రావాలంటే గనక ఏ రకమైన దోష పరిహారాలు పాటించడం వల్ల ఎక్కువ ఉపశమనం లభిస్తుంది. వాటికి సంబంధించిన వివరాలని ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే సాధారణంగా మనం అనేక రకాలైన వ్యాపారాలు చేస్తూ ఉంటాము. అంటే ఉదాహరణకి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు, కొంతమంది విద్యారంగానికి సంబంధించిన వ్యాపారాలు చేస్తారు, కొంతమంది క్యాటరింగ్ అంటారు, కొంతమంది ఫోటో స్టూడియోలు అంటారు. ఇలా మరి రకరకాల వ్యాపారాలు అనేవి మనకి ఆదాయ మార్గాలుగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఎవరు ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా ఆ కష్టానికి జరిగిన ప్రతిఫలం రావటం లేదు అంటే కనుక సాధారణంగా జ్యోతిష్య పరంగా చూసినట్టయితే కనుక ఎవరి జాతకాల్లో అయితే లాభాధిపతి బలంగా ఉండడో అలాంటి వారికి వారు కష్టపడే ఏ అంశంలో అయినా సరే సరైన లాభం రాలేకపోవటం అనేది ఉంటుంది. అది ఒక వ్యాపారం అనే కాదు, మనం ఉద్యోగం చేసినా అక్కడ మన కష్టానికి ప్రతిఫలం రావటం లేదు అంటే కనుక మన జాతకంలో లాభాధిపతి స్థానం బాగుండనట్టు. లేదు, మనం ఏదైనా సరే స్వతంత్ర వృత్తుల్లో ఉండి ఎంత గొడ్డు చాకరీ చేసినప్పటికీ కూడా జనాకర్షణ లేదు అంటే కనుక ఖచ్చితంగా అక్కడ మన లాభాధిపతి బలహీనంగా ఉన్నాడని అర్థం. కనుక మరి ఇలాగా ప్రతి ఒక్కరి జాతకంలో కూడా సాధారణంగా ఆర్థికంగా బాగుండాలి అంటే కనుక రెండో స్థానం అంటే ద్వితీయ స్థానం బాగుండాలి. అలాగే వచ్చినది ఏదైనప్పటికీ కూడా అది సద్వినియోగం అవ్వాలన్నా లేదా మనం శ్రమకు తగినట్టుగా రాణించాలన్నా ఖచ్చితంగా లాభాధిపతితో కూడా కనెక్ట్ అయి ఉండాలి. కనుక 2, 11 అనేది మనకి బాగా అవసరమైన స్థానాలు. వ్యాపారానికి వచ్చినప్పుడైతే కనుక 7వ స్థానం అనేది కూడా అవసరం ఉంటుంది. అంటే సాధారణంగా వ్యాపారాలు అనేవి ఎంతో కొంత భాగస్వామికంగా చేస్తూ ఉంటాం. తర్వాత మరి ఇతరుల పరంగా చేస్తూ ఉండేది, అంటే ఇతరుల కోసం మనం చేయటం అనేది, అంటే ఆదాయం అనేది మన కోసం ఉన్నప్పటికీ కూడా జనాలతో మనం ముడిపడి చేయటం అనేది ఉంటుంది. కాబట్టి అది 7వ ఇల్లు. అంటే 2, 7, 11 అనేది వ్యాపారానికి. సాధారణంగా ఏదైనా సరే వృత్తి ఉద్యోగాల్లో ఆదాయము లాభము 2 బాగుంటే కనుక అక్కడ ధనము లాభము సద్వినియోగం అవటం అనేది ఉంటుంది. కనుక ఈ 2, 7, 11 స్థానాలు అనేవి సాధారణంగా అన్ని రకాల వ్యాపారాలకి చూసే భాగాలు. అయితే మరి మాకేం తెలుస్తుంది, మా జాతకం మాకు తెలియదు కదా, మాకు 2వ ఇల్లు అన్నా తెలియదు, 7వ ఇల్లు అన్నా తెలియదు, 11వ ఇల్లు అన్నా తెలియదు, మాకు కావాల్సిందల్లా ఒకటే, మేము చేస్తున్న వ్యాపారం అది అభివృద్ధిలోకి రావాలి అంటే కనుక మేము ఎలాంటి పరిహారాలు చేస్తే ఉన్నంతలో మాకు రాబడి పెరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు సామాన్యులు నుంచి అసామాన్యుల వరకు అందరూ కూడా వేసే ప్రాథమిక ప్రశ్న. సాధారణంగా ఎప్పుడైనా సరే మనం వ్యాపారం అభివృద్ధిలోకి రావాలి అంటే కనుక ఖచ్చితంగా గుర్తించుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే కనుక మనం ఏదైతే అక్కడ క్యాష్ కౌంటర్ అనేది పెట్టామో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగ్నేయంలో కానీ నైరుతిలో కానీ ఉండకూడదు. అంటే సౌత్ ఈస్ట్ ఆర్ సౌత్ వెస్ట్ ఆయా దిశల్లో కనుక మనం ఒకవేళ ఆ రకంగా క్యాష్ కౌంటర్ పెట్టి ఉంటే కనుక అక్కడ ఖచ్చితంగా ఆర్థిక స్థితిగతుల్లో తరచూ ఒడిదుడుకులు ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆగ్నేయంలో కనుక ఉంటే కనుక ఎంత డబ్బు వచ్చినప్పటికీ కూడా అది అగ్నిభూతమే అవుతుంది. అంటే వచ్చింది వచ్చినట్టుగా ఆరిపోవటం అనేది ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇటు నైరుతిలో కానీ ఆగ్నేయంలో కానీ ఆ రకంగా క్యాష్ కౌంటర్ అనేది పెట్టుకోకూడదు. సాధ్యమైనంత వరకు కూడా క్యాష్ కౌంటర్ ఎప్పుడు కూడా తూర్పులో కానీ ఉత్తరంలో కానీ పెట్టుకోవటం అనేది. అలాగే మనకు వచ్చిన క్లయింట్స్ కూడా మనం తూర్పులో కూర్చున్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా తూర్పుని చూడటం అనేది ఉంటుంది. అలాగే మనం ఉత్తరంలో కూర్చున్నప్పుడు వాళ్ళు కూడా ఉత్తరాన్ని చూడటం అనేది ఉంటుంది. కనుక ఈ రకంగా ఏదైనా సరే డైరెక్ట్గా ఓనర్తో లేదా మనకు అక్కడ ముఖ్యమైన మన ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో వీరు ఏదైనా సరే మరి వ్యాపార లావాదేవీలు నిర్వహించాలన్నా మరి కొనుగోలు వీటికి విషయంలో సంప్రదించాలన్నా ఖచ్చితంగా మనం వాళ్ళు ఉండే తూర్పులో అయినా కూర్చోవాలి లేదా ఉత్తరంలో అయినా కూర్చోవాలి. అలా కూర్చున్నట్టయితే కనుక ఖచ్చితంగా వ్యాపారం అభివృద్ధిలోకి రావటం అనేది ఉంటుంది. సరే, ఈ రకమైన జాగ్రత్తలు తీసుకున్నాక మరొకటి ఏదంటే అంటే కనుక శనివారాలు ఎప్పుడైనా సరే కొన్ని శనివారాలు అంటే 8 శనివారాలు కానీ లేదా 11 శనివారాలు కానీ ఏం చేయాలి అంటే కనుక మినుములన్నీ ఉంటాయి. అంటే మినపప్పు కాదు, మినప గుళ్ళన్నీ ఉంటాయి. పాత రోజుల్లో వాటిని నానేసి పొట్టు తీసి
మరి ఇతర ఏమంటారు ఇడ్లీలకు కానీ దోశలకు కానీ అలా రకంగా ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడైతే ఎక్కువ మంది పప్పే ఉపయోగించడం అనేది అంటే బద్ద లాంటివి ఉపయోగించడం అనేది జరుగుతుంది. అలా కాదు, ఖచ్చితంగా మినప గుళ్ళై ఉండాలి, అది కూడా పొట్టు మినపప్పు అయి ఉండాలి. అలాంటివి ఏవైతే ఉంటాయో అది శనివారాల పూట మనం దుకాణం బంద్ చేసే ముందు కొద్దిగా ఆ మినుములు చేతిలో తీసుకుని 4 దిక్కులా అంటే మన యొక్క ఏదైతే ఒక దుకాణం ఉందో ఆ దుకాణంలో 4 చెరుగులు అంటే ఇటు తూర్పులోను అటు తర్వాత ఉత్తరంలోను దక్షిణంలోను పడమరలోను 4 వైపులా కూడా కొద్దిగా జల్లేయాలి. మర్నాటి రోజు షాప్ తెరిచాక వాటిని ఊడ్చేయటం అనేది చేయాలి. ఈ రకంగా కొన్ని వారాలు చేసినట్టయితే కనుక ఖచ్చితంగా వ్యాపారం అభివృద్ధిలోకి రావటం అనేది కూడా జరుగుతుంది. ఈ రకంగా ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా జనాకర్షణతో పాటు ఆర్థిక స్వావలంబన కూడా మీకు లభించడానికి ఆస్కారం ఉంటుంది. మరిన్ని మంచి వ్యాపారాత్మక దోష పరిహారాలని మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. మళ్ళీ ఇదే ఛానల్లో చూస్తూ ఉండండి.